దేవుని నాకు స్తోత్రాలు. ఇక్కడ కూడి మీ అందరికి వందనాలు. అందరూ బాగున్నారుగా. మనము ఎక్కువ ఆలస్యం చేయకుండా వాక్యం మనం చూసుకుందాం. సహజంగా వాక్యంలోకి వెళ్ళేకంటే ముందు జనరల్గా అంటే సహజంగా ఆది కాండంలో మనకి గుర్తొచ్చే జనరల్ వ్యక్తి అంటే జనరల్గా ఎక్కువ శాతం మనం ఆది కాండం తీయంగానే మాట్లాడుకున్న వ్యక్తులు ఎక్కువ. అంటే సహజంగా ఎవరెవరి గురించి మాట్లాడుకున్నాం? ఎవరన్నా గుర్తున్నారా తెలిసిన వాళ్ళు? అబ్రహాము, నోవాహు, లేకపోతే యోసేపు, ఇంకా ఆదాము, ఎంత అందరూ లిస్ట్ అంతా వస్తారనమాట. కాకపోతే ఈరోజు మనం చూసుకున్న ఒక వాక్యం కూడా ఒక వ్యక్తి గురించి, అది కూడా ఆదికాండమే. ఇది ఎట్టా అయిపోయిందంటే మనకి మౌర్య వంశస్థుడానికి ద ఫౌండర్ ఆఫ్ మౌర్య ఎవరు? ఓకే, చంద్రగుప్త మౌర్య మనకు బాగా తెలుసు. మళ్ళీ వాళ్ళ మనవడైన అశోకుడు బాగా తెలుసు. మధ్యలో బింబిసార వేరు. బిందుసార అతని గురించి ఎవడో మాట్లాడుకోడు. ఏంటంటే అశోక్ ద గ్రేట్ అంటారు, లేదా ద ఫౌండర్ ద చంద్రగుప్త మౌర్య అంటారు. ఎందుకంటే అలా మావయ్యగా ద సెల్యూకస్ అలెగ్జాండర్ ది గ్రేట్ కింద పనిచేసిన సెనేటర్, అది వేరే విషయంలో అండి. సేమ్ ఎలాగైతే వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటూ మధ్యలో బిందుసారను వదిలేశారో ఇక్కడ కూడా అదే అనమాట. అబ్రహాం గురించి మాట్లాడుకుంటాం, యాకోబు గురించి మాట్లాడుకుంటాం, మధ్యలో ఎవరు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబు. అబ్రహాం గురించి మాట్లాడితే యాకోబు గురించి వస్తుంది, కానీ మధ్యలో ఇస్సాకు ఎవడు మాట్లాడు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ద క్వైట్ వన్స్ టీచ్ అస్ ద మోస్ట్. ఎవరైతే ఎక్కువ శాతం కామ్గా ప్రశాంతంగా ఉంటారో అలాంటి వాళ్ళే మనకి ఎక్కువ నేర్పిస్తూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు ఎక్కువ మాట్లాడకపోవచ్చు, కానీ అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్కువ విషయాలు నేర్చుకుంటాం. ఈరోజు కూడా మనం మాట్లాడుకుంటుంది ఎవరి గురించి అంటే ఇస్సాకు గురించి. ఇక్కడ ఇస్సాకు దగ్గర కూడా మీరు ఒకసారి చూస్తే ఆదికాండము 26వ అధ్యాయము 1వ వచనం చదవండి. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. చాలా ఇక్కడ ఈరోజు మనం చూసుకుంటుంది ఎవరంటే ది ఇస్సాకు గురించి. జనరల్గా హీఈస్ ద వన్ వీ మోస్ట్లీ ఫర్గాట్. ఈజ్ లైక్ అ ఫర్గాటన్ వన్. అంటే ఆల్మోస్ట్ మర్చిపోయాం. పెద్ద అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని చెప్పుకుంటాం, కానీ ఇస్సాకు నుంచి మనం పెద్దగా ఏం నేర్చుకోం, ఎందుకంటే ఆ జోలికి మనం వెళ్ళాం కాబట్టి. ఏంటంటే పెద్ద నేర్చుకోవడానికి అంతకేముంది. ఇప్పుడు అబ్రహాం అనుకోండి ది ఎక్స్ప్లోరర్ అంటారు. అంటే ఆయన ఒక చోట కాదు అన్ని చోట్ల తిరిగేనట్టు మామూలుగా స్టోరీ మొదటిగా ఆయన కథ అట్ట ఉంటుంది. అదే జాకోబ్ అనుకోండి ఇది ఫైటర్ అంటారు. అంటే ప్రభువుతోనే సాక్షాత్ యుద్ధం చేసిన వ్యక్తి కానీ. బట్ ఇస్సాకు అలాంటి టైటిల్స్ ఏం లేవు ఆయనకి. మనం పెట్టచ్చు సింపుల్గా. ఆయన స్టోరీ చదివినోడికైతే అర్థమైద్ది. సింపుల్గా ద చిల్ గా, పెద్ద పట్టించుకోడు, కూల్గా ఉంటాడు అనమాట ఉన్న దాంట్లోనే. ఇక్కడ మనం చూస్తుంది కూడా అదే ఇస్సాకు గురించి. అబ్రహాం అని తన తండ్రిలాగా పెద్దగా అటు ఇటు తిరిగి ఏమీ చేయలేదు, హడావిడి. లేకపోతే అదేంటి యాకోబులాగా పెద్ద బ్రేవ్ అంత ఏంటిది అంత ధైర్యంగా కానీ లేకపోతే సంథింగ్ అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళలేదు అతను. లైక్ ఆ యొక్క థాట్ రావటం లైక్ ప్రభుతోనే ఇలా అనమాట అన్నట్టు అంత లేదు. సింపుల్గా ఆయన చేసింది ఏంటిది, ఆయన పని ఏంటో హీఈస్ ఆల్వేస్ స్టడీగా, అంటే చాలా స్థిరంగా ఎప్పుడు ఆయన పని ఆయన చూసుకునే వ్యక్తిలాగా ఉంటాడు. మనకి వాక్యం కనుక మీరు చూస్తే అక్కడ మీరు చూస్తే ఉన్నమాట మొదటి దానిలో ఒకసారి మళ్ళీ చదవండి. అది మొదటి వచనం. అబ్రహాము వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు. చాలా ఇక్కడ మీరు చూస్తే ఇస్సాకు ఆయన ఉన్న ప్రదేశం గెరారు ప్రాంతం. దాన్ని ఇంకా రేంజ్ కొద్దిగా పెద్ద రీజన్ చేసుకుంటూ వస్తే దాన్ని నెగివ్ రీజియన్ అంటారు. అది మనకు ఒక ప్రాంతంలో చూపిస్తారు. కానీ అంటే ఇంకా మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్తా. మనం ఎక్కడ ఉన్నామంటే ముస్తాఖానిపేట ఎక్కడ ఉందంటే మచిలీపట్నంలో.
సేమ్ అదే విధంగా ఇస్సాకు ఉన్నది గెరారు ప్రాంతం. గెరారు ఎక్కడ ఉందంటే నెగువ అనే ప్రాంతంలో ఉంది. అది పెద్ద ఎడారి ప్రాంతం అనమాట. ఇంకా సింపుల్గా అంటే ఈ నెగువ అనే ఒక ప్రాంతంలో మోస్ట్లీ ఆర్కియలాజికల్గా మీరు తీసుకుంటే అన్ప్రెడిక్టబుల్ క్లైమేట్ ప్యాటర్న్స్ ఉంటాయి. అంటే అసలు మనం ప్రిడిక్ట్ చేయలేము, ఎప్పుడు వాన పడిద్దో, ఎప్పుడు ఎండ అవుతుందో, ఎప్పుడు ఎలా ఉంటుందో ఏమీ చెప్పలేము. ప్లస్ అక్కడ ఉన్న ఇంకో ఇబ్బంది ఏంటంటే అక్కడ కనుక కరువు కాటకాలు వచ్చినాయి అంటే అది పని అయిపోయినట్టు. ఎందుకంటే వస్తే అంత ఈజీగా పోయేది కాదు. వెరీ లాంగ్ డ్రాప్ సైకిల్స్, అంటే ఎక్కువ శాతం ఎక్కువ కాలం పాటు ఆడ కరువు వచ్చిందంటే ఇంకా అంతే అలిపోయినాయి. కానీ అలాంటి ప్రయత్నంలో అలా జరుగుతున్న ప్రదేశంలో అందరూ ఈజిప్ట్కి పారిపోతున్నారు. అందరూ ఈజిప్ట్కి పారిపోయి ఇంక అక్కడికి వెళ్ళిపోదాము అని చెప్పి, కానీ అలా సర్లే అందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి మనం కూడా వెళ్ళిపోదామా అనే ఆలోచనలో ఉన్నప్పుడు ఏం జరిగిందో మనం చూద్దాం. మిగతా కంటిన్యూషన్ చదవండి. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. చాలు ఇక్కడ మీరు చూస్తే ప్రభువు ఇస్సాకుతో అంటున్న మాట, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. అక్కడ ఆల్రెడీ ఉన్న మాట ఏంటంటే కరువు రాబోతుంది అని కాదు, ఆల్రెడీ వచ్చేసి ఉంది. అక్కడ ఆల్రెడీ వచ్చేసి ఉంటే ఎవ్రీ వన్ ఈస్ టేకింగ్ దేర్ ఓన్ డిసిషన్స్ అండ్ దే రన్నింగ్ అవే. ఎక్కడికో పరిగెడుతున్నారు, వెళ్ళిపోతాం సంథింగ్ అది ఇది అంటాను. ఎందుకంటే మరి ఫ్యామిలీని చూసుకోవాలి, బతకాలి కాబట్టి. ప్లస్ ఇప్పుడు అన్నా కదా, అది చాలా టఫ్ రీజన్స్ అయ్యి వచ్చినాయి అంటే పావు. ప్లస్ మనం అనుకున్నప్పుడు ఇది వర్షాకాలం కాబట్టి ఈ టైంలో పడిద్దని కూడా చెప్పలేము. ఏది ఆ రోజుల్లోనే అంత దారుణమైన పరిస్థితి, ఇంక ఈ రోజుల్లో చెప్పలేము. ఇప్పుడంటే మనకి గ్లోబల్ వార్మింగ్ అంటే మనం చేసిన మంచి పనులకి దేవుడు కరుణించి మనకి వర్షాకాలంలో ఎండలు, ఎండాకాలంలో వర్షాలు మొత్తం రివర్స్ చేశాడు. అది మనం చేసుకున్నదే, ఆయన అంటాకేం లేదులే. కానీ అలాంటిది ఇస్సాకున్న కాలంలోనే అలాంటి అదేంటి కఠినమైన రోజులు, అంటే కఠినమైన వెదర్ అయిపోయింది అది. కాబట్టి ఇలా అటు ఇటు అవుతా ఉంది. ఏం చేద్దాం అనుకున్న టైంలో ప్రభు ప్రత్యక్షమై చెప్పిన మాట, ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు, స్టే ఇన్ దిస్ ల్యాండ్ అంతే. కాబట్టి ఒకసారి మనం కూడా ఒకసారి ఆలోచించుకుందాము, ఆర్ వి స్టేయింగ్ లైక్ ఐజాక్? మనం కూడా అలాంటి ఒక స్థిరత్వాన్ని మనం మెయింటైన్ చేస్తున్నామా? ఒక్క నిమిషం ఆలోచిద్దాము. ఎందుకంటే అక్కడ కళ్ళ ముందే చాలా కఠినమైన ప్రాంతం అనుభవిస్తున్నాడు ఇస్సాకు జీవితం కూడా. మీరు ఒకసారి చదవండి. హీ గ్రో అప్ ఇన్ ఏ ఫ్యామిలీ టెన్షన్స్, అంటే కుటుంబం మధ్య కలహాలు జరుగుతున్నప్పుడు కానీ, లేకపోతే కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నప్పుడు, అంటే గొడవలు జరుగుతున్నప్పుడు, ఇలాంటి యొక్క దాంట్లో ఆయన ఎదిగాడు. మీరు చూస్తే మనకి ఇష్మాయేలు కనబడుతుంది, ఇస్సాకు స్టోరీ. గొడవ అంటే అన్నయ్యగా చూసుకున్న అతనే ఇతనికి తర్వాత ఎనిమిలా మారుతాడు. తర్వాత పెద్ద గోల అయ్యి స్టోరీ అంతా మీకు తెలిసిందే. అంటే లైక్ సరైన చైల్డ్హుడ్ లాగా ఉండదు. మళ్ళీ నాన్న ఎక్కడికో తీసుకెళ్తున్నాడు తెలీదు, కానీ సడన్గా చూస్తే ఏంటంటే బలి ఎటు కానట్టు ఉంటుంది. లైక్ అంటే ఆయనకి తర్వాత ఆ విషయం తెలుసు, ఏది తెలియకని కాదు, ఇస్సాకేం చిన్నపిల్లడు కాదు ఆ టైంకి. కానీ అంతా కూడా కొద్దిగా మనకెళ్ళినట్టు ఒక నార్మల్ విధానంలో ఇస్సాకు ఎదగలేదు. కొద్దిగా ఈ కుటుంబ కలహాల మధ్య, ఈ గొడవల మధ్య, ప్లస్ ఇలాంటి ప్రాంతంలో అతను ఎదగటం స్టార్ట్ అయ్యింది. అయినా సరే ఇస్సాకు నేర్చుకున్నది అదేనండి, స్టడీనెస్. మరి మన జీవితంలో కూడా ఒక సంఘంగా అంటున్నాం, మనం ఒక సంఘంలో ఉంటున్నాం. మనము సంఘంగా మరి సంఘంలో స్థిరత్వాన్ని మెయింటైన్ చేస్తున్నామా? ఆర్ వి మేయింగ్ ఏ స్టెబిలిటీ ఇన్ అవర్ చర్చ్ ఆర్ ఆర్ వి మేయింగ్ ఏ స్టెబిలిటీ ఇన్ అవర్ వర్క్? మన పనులైన స్థిరత్వాన్ని మెయింటైన్ చేయగలుగుతున్నామా? చెక్ చేసుకుందామా. ఇస్సాకుకి అదే ప్రభు వచ్చాడు, స్టే ఇన్ దిస్ ల్యాండ్ అన్నాడు. అంతే, ఈ ప్రాంతంలోనే ఉండంతే, ఈ ప్రాంతంలో ఉంటూ నేను నిన్ను ఆస్వాదిస్తా. అదట్ట ప్రభువా, నువ్వే చూస్తున్నావు, ఈ ప్రాంతం అంత మంచిది కూడా కాదు, అదేంటి ఏది సరిగ్గా లేదు, ఇక్కడ అంతా చాలా ఇబ్బందిగా ఉంది, కష్టంగా ఉంది, ఏంటి ఇది అని చెప్పి అలాంటి ఏం చేయలే. కానీ ప్రభువు చెప్పాడు, విధేయత చూపించాడు అంతే ఇస్సాకు. అదే అంటున్నాను, మనం కూడా మరి ఈ యొక్క అన్స్టేబుల్ వరల్డ్లో కూడా మనం కూడా చాలా చూస్తే కొన్నిసార్లు మనం కూడానండి ఈ యొక్క మన చుట్టుపక్కల ఉండే పరిస్థితుల వల్ల అన్స్టేబుల్ అయిపోతూ ఉంటాం. స్థిరత్వాన్ని మెయింటైన్ చేయలేము. అంటే అటు అవుతుంది కాబట్టి ఆ కంగారు వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు, అన్స్టేబుల్ అయిపోతూ ఉంటాం. కొన్నిసార్లు కొంతమంది ఫ్యామిలీస్ ఏంటి షిఫ్ట్ అయిపోతూ ఉంటాయి, కొన్నిసార్లు ఆ జాబ్ షిఫ్ట్ అయిపోతాయి, కొంతమంది చర్చెస్ షిఫ్ట్ అయిపోతూ ఉంటారు. అంటే చుట్టుపక్కల ఉండే ఎన్వైరన్మెంట్ బట్టి, చుట్టుపక్కల ఉండే పరిస్థితులు బట్టి ఒక కంగారకరమైన నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాం.
ఇస్సాకు కూడా అదే పరిస్థితి, కానీ ప్రభు చెప్పాడు నేను మెయింటైన్ చేస్తాను. అందుకే ద ఫస్ట్ పాయింట్ ఈస్ స్టెబిలిటీ. ఇస్సాక్ హ్యాడ్ దట్ స్టెబిలిటీ ఈవెన్ ఇన్ దిస్ అన్స్టేబుల్ వరల్డ్. హీ చూస్ దట్ స్టెబిలిటీ. మనం కూడా ఇస్సాకు లాంటి స్థిరత్వాన్ని మనం మెయింటైన్ చేయగలగాలి, చెయ్యాలి. సింపుల్గా ఒక చిన్న కథలా చెప్తే, ఒక విలేజ్లోనండి ఒక రైతు 2 రకాల చెట్లు పెట్టాడండి. ఒక చెట్టుని ఒక చోట పెట్టేశాడు, ఓకే. బట్ ఇంకో చెట్టుని అంటే ఒక చెట్టుని ఒక చోట నాటి పెట్టేశాడు, దాన్ని వదిలేశాడు. ఇంకో చెట్టుని మాత్రం ఒక చోట పెట్టాడు, కానీ దానికి కొద్దిగా ఇబ్బందిగా, అంటే దానికి ఏమంటారు, ఎండ తగిలేలాగా, వర్షం పడేలాగా, లేకపోతే దానికి అన్ని అందేలా చూసుకునే ప్లేసులు చూసి పడతాయి. అక్కడ పడితే మనం అక్కడ ఇసురేం కావట్లేదు, ఒక ప్లేస్ చూసుకొని సెట్ చేస్తాం. ఒక చెట్టుకి సెట్ అయిపోయింది, కానీ ఇంకో చెట్టుని మాత్రం ఇక్కడ పెట్టాడు, సరిగ్గా లేదు. ఇంకో చోట పెట్టాడు, అక్కడ కూడా ఏదో తేడాగా ఉంది. అలా 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 మారేస్తే మొత్తానికి ఒక చోట ఫిక్స్ చేసి పెట్టేశాడు. పెట్టేసిన ఒక 2 డేస్కి, ఒక 3 డేస్కి పెద్ద వర్షం వచ్చింది, లేకపోతే పెద్ద స్ట్రాంగ్ వచ్చింది. ఈ చెట్టు పడిపోయింది, కానీ ఆయన మొదట పెట్టి వదిలేసిన చెట్టు మాత్రం అట్టానే ఉంది. ఎందుకు అంటే ఈయన మొదట పెట్టిన చెట్టుకి టైం సరిపోయింది, దాని వేర్లు కిందకి వెళ్ళి ఆ స్ట్రాంగ్, అంటే దాని యొక్క గ్రిప్ పట్టుకోవడానికి. కానీ ఈ చెట్టుని మాట మాడితే తీటి అటు ఇటు షిఫ్ట్ చేయడం వల్ల ఇట్ డజంట్ హ్యావ్ ప్రాపర్ ఫౌండేషన్. దానికి సరైన పునాది లేకుండా పోయింది, దాని వేర్లు కిందకి వెళ్ళలేక, గ్రిప్ లేక, అది పైన ఉండటం వల్ల అది పోయింది. మరి మన జీవితంలో కూడా మనము ఈ రకమైన షిఫ్ట్ లేదని చేస్తున్నామా? అనగా మన స్పిరిచువల్ లైఫ్లో కావచ్చు, దేవుడితో, లేదంటే మన పనుల్లో కావచ్చు, దేంట్లో అయినా సరే ఇలాంటి రకమైన కంగారపు నిర్ణయాలు, లేదు చుట్టుపక్కల ఎన్వైరన్మెంట్ బట్టి కంగారపు నిర్ణయాలు తీసుకొని ఇస్సాకులా కాకుండా కంగారు పరిగెట్టినట్టు పరిగెడుతున్నాం అటు ఇటు విషయాల్లో. మాట్లాడుతామంటే ఫిజికల్గానే కాదు, ఈవెన్ అవర్ డిసిషన్స్ ఆల్సో. మన ఒక డిసిషన్ తీసుకుంటే అది మంచిది అనుకుంటాము, ఇద్దరు ముగ్గురు ఒక మాట చెప్పాక అది అయిపోద్ది అంతే. ఒక స్టోరీ కూడా ఉండాలి, పాస్టర్ గారు మనకి 2-3 సార్లు చెప్పారు. ఏమనగా అది జనరల్ స్టోరీ. లైక్ ఒక దాన్ని చూసి సంథింగ్ ఇది కుక్కో నక్కో అంటే మిగతా 3-4 వచ్చి దీన్ని నక్కే అంటూ ఉంటారు. ఆడు చూసిందని నమ్మడు, కానీ వీళ్ళు అంటున్నారు కాబట్టి ఆయన నమ్మేస్తాడు. సేమ్ అట్టాగే ఎన్వైరన్మెంటల్ ఎఫెక్ట్స్ అలాంటి ఆయన మీద పడకుండా సరే దేవుడు చెప్పాడు కాబట్టి నేను స్థిరంగా ఉంటా. హీ మేడ్ దట్ స్టెబిలిటీ. కాబట్టి మన ఫిజికల్ లైఫ్లో అయినా, లేదా మన స్పిరిచువల్ లైఫ్లో అయినా, దేంట్లో అయినా సరే ఆ స్టెబిలిటీ మనం మెయింటైన్ చేయగలగాలండి. కాకపోతే అదే చెప్తాను కదా, సిచ్యువేషన్స్ ఏది ఈజీగా ఉండవు. నువ్వు ఎప్పుడైతే స్థిరత్వాన్ని మెయింటైన్ చేయాలనుకుంటావో, పడగొట్టేవాడు నేను మింగేసేవాడు రెడీగా ఉంటాడు అయ్యగారు. ఆయన్ని జయించి మరి నువ్వు స్టెబిలిటీ మెయింటైన్ చేయగలగాలి. గుర్తుపెట్టుకోవాల్సింది అదేనండి. గాడ్ బ్లెస్సెస్ ద పీపుల్ హూ స్టే ఫెయిత్ఫుల్లీ. ఎవడైతే స్థిరంగా విశ్వాసంగా ఉంటాడో ఆయన్ని మాత్రమే దేవుడు దీవిస్తాడు. మాట్లాడితే సంథింగ్ ఏదన్నా విషయాల వల్ల, మన డ్యూటీసో పనులో, లేకపోతే ఇంకేదన్నా పర్సనల్ విషయాల వల్ల, దేనివల్ల ప్రభువు దగ్గర కానీ ఏదైనా విషయాల్లో మనం స్టెబిలిటీని చూపించకపోతా లేదు అంటే, దేర్ విల్ బీ ఎ డే వెన్ ద స్ట్రాంగ్ కమ్స్ ఎవ్రీథింగ్ విల్ బీ వ్యానిష్డ్. ఒకరోజు వస్తుంది తుఫాను, పెద్ద పిడుగు లాంటిది, మొత్తం నాశనం అయిపోద్ది నీ పునాది కనుక సరిగ్గా లేకపోతే. ప్రభు అదే నిన్న రాత్రి కూడా వాక్యం మనం అదే చూసుకున్నాం ఇండైరెక్ట్గా. ఓకే, కాబట్టి ద ఫస్ట్ థింగ్ ఐజాక్ చూస్డ్ ఈజ్ స్టెబిలిటీ, స్థిరత్వము. నీ ఫిజికల్ అయినా స్పిరిచువల్ అయినా రెండిట్లోనే స్థిరత్వాన్ని చూసుకునేవాడిగా మనమందరం ఉండాలి. ఓకే, అండ్ ద సెకండ్ థింగ్, రెండో విషయం మనం చూస్తే 7వ వచనం, 7 కాదులేండి, ఒక్క నిమిషం. 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలమొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. చాలు. ఇక్కడ రెండోది మనం చూస్తే స్టెప్ బై స్టెప్ సిస్టమేటికల్గా వెళ్దాము. సింపుల్గా మనం చూస్తే ఇక్కడ ఇస్సాకు ఏంటంటే, ఫస్ట్ ప్రభు నాకు చెప్పాడు ఏమనంటే, ఇలాంటి కరువు ప్రాంతాల్లోనూ, కఠినమైన ప్రాంతంలోనూ ఇక్కడే ఉండిపోమన్నాడు. ఇస్సాకుకి అదేం సరదా కాదు అక్కడ ఉండటము. ఇస్సాకు ఒకళ్ళు ఉందామనుకున్నా సరే, అలా ఇంట్లో వాళ్ళు ఉంటారు, గొడుక్కునే వాళ్ళు, లేకపోతే ఏదోటి అనేవాళ్ళు.
అయ్యా మీ నాన్నకి బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదు, ఏంటి అసలు ఇది మాకు అర్థం కాదు అని అన్నట్టు. ఎందుకంటే అబ్రహాం టైంలో ఏమి ప్రభు చెప్పినట్టు ఆయనేం ఆస్వాదించలేదండి. ఆశీర్వాదం రావటానికి 3 తరాలే పట్టింది. యాకోబు దగ్గరికి వచ్చాక పడ్డాయి ఆశీర్వాదాలన్నీ. అప్పుడు దాకా విశ్వాసంతో మెయింటైన్ చేశారు. ఏంటంటే ఇస్సాకు ఏంటంటే మా నాన్నకి ప్రభు ప్రామిస్ చేశాడు కాబట్టి నేను అదేంటే ప్రభువుని వెంబడిస్తున్నానని. యాకోబు కూడా అంతే, మా తాతకి దేవుడు ప్రామిస్ చేశాడు కాబట్టి మేము ఆ నమ్మకంతో ఉన్నామని. అంతే, ఏంటంటే ఆ నమ్మకం, ఆ విశ్వాసం. ఇక్కడ ఇస్సాకు దగ్గర కూడా అదే, మీ నాన్నకిట్టనే చెప్పాడు, నీకిట్టనే చెప్తున్నాడు మీ ప్రభువు, నాకు అర్థం కాదు. ఇలా అంటే చుట్టుపక్కల ఎంతమంది అని ఉంటారు, ఎంతమంది ఆ యొక్క డిసిషన్ మార్చడానికి చూసి ఉంటారు. ఓకే, ఇప్పుడు ఆ టాపిక్ కాదు కానీ ద ఫస్ట్ థింగ్ ఈజ్ లైక్ ద స్టెబిలిటీ. సరే ప్రభు నాకు చెప్పాడు కాబట్టి నేను ఆ ల్యాండ్లో ఉండిపోతా, కష్టమైనా అది ఏదైనా సరే. సెకండ్ థింగ్ ఆయన నేర్చుకున్నది ఇస్సాకు దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటిది అంటే మొబిలిటీ. అనగా స్టెబిలిటీని మెయింటైన్ చేశాడు. సరే ఇప్పుడు ఉన్న దాంట్లో అక్కడ 12 వచనం మీరు జాగ్రత్తగా చూస్తే అంత ఇప్పుడు ఆయనకి పెద్ద చెప్పుకోవడానికి అక్కడ ఏం లేవు. ఏం చేద్దామా అనుకుంటే ఆయన దగ్గర ఉన్నాయి 2. ఒకటి ఎందుకు పనికిరాని ఒక భూమి, 2వది విత్తనాలు. వీటిని ఉపయోగించుకొని ఏం చేద్దామని. అదే నేను చెప్తున్నాను, వెన్ గాడ్ టోల్డ్ యూ టు స్టే ఇన్ దిస్ ల్యాండ్, పర్టికులర్ ల్యాండ్, డూ వర్క్ విత్ వాట్ యూ హ్యావ్, లేకపోతే స్టార్ట్ ద వర్క్ విత్ వాట్ యూ హ్యావ్. ఓకే, అంటే నీవు ప్రభువు నీకు ఒక ఛాన్స్, లేకపోతే ప్రభువు నీకు ఒక స్థలంలో ఉండిపోమని చెప్పిన తర్వాత నీ దగ్గర ఏదైతే ఉందో దాంతోనే పని మొదలెట్టు. అదే అంటున్నా, ఇస్సాకు కంప్లైంట్ చేసుకుంటూ కూర్చోాలా, ప్రభువా నాకు ఈ స్థలం, ఈ నేల సరే నన్ను ఇక్కడ ఉండమన్నా పర్లేదు కానీ నేల బాగుంటే నేను ఇంకా మంచిగా ఫార్మింగ్ చేసి ఉండేవాడిని, లేకపోతే నా దగ్గర సరైన వసతులు ఉండుంటే నేను ఇంకా బాగా ఫార్మింగ్ చేసి ఉండేవాడిని. అలా ఆయన కంప్లైంట్ చేసుకుంటూ కూర్చోాలా, లేకపోతే ఎవరితో ఆయన కంపేర్ చేసుకుంటూ కూడా కూర్చోాలా. ఒక స్టోరీ కూడా ఉందండి ఎలానే, అది ఉత్తి స్టోరీ కదా, రియల్ ఇన్సిడెంట్, బట్ ఐ డోంట్ వాంట్ టు యూస్ ద నేమ్స్, అందుకని పైన జనరల్గా చెప్తున్నా. అదేంటంటే దెర్ వాజ్ ఎ పూ ఫార్మర్, ఒక పేద రైతు ఉన్నాడు. ఆ పేద రైతు కూడా అంటే ఏంటంటే సింపుల్గా అంటే ఆయనకు ఒక రిచ్ ఫార్మర్ ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే ఒక మంచి ధనవంతమైన మంచి సౌండ్ పార్టీ ఉండే ఫార్మర్స్ కూడా ఉంటారుగా, అలాంటి వాడు ఒకటి తగిలాడు అనమాట. ఆయనతో మాట్లాడతా ఈయన అంటుంది ఏంటిది అంటే, అరే నా ల్యాండ్ బాగాలేదు, నాకు చాలా చిన్న స్థలము, నాది మరి సెంట్లు చాలా చిన్నది, చాలా చిన్న వ్యవసాయం చేసుకునే భూమి, ప్లస్ సరిగ్గా కూడా లేదు, చాలా ఇబ్బంది అయిపోతుంది, దాంట్లో పిచ్చ మొక్కలు పెరిగిపోతాయి, లేదా బ్లా రకరకాలుగా ఉంది, ఇలాంటి దాంట్లో నేను సరిగ్గా చేయలేకపోతున్నాను, సరైన సమయానికి వర్షాలు పడటం లేదు, సరైన ఎక్విప్మెంట్ అంటే సరైన వస్తువులు నా దగ్గర లేవు, అదేంటే సరైన భూమి లేపడం వల్ల నేను ఎట్ట అయిపోయానని చెప్పి ఎప్పుడు కంప్లైంట్ చేస్తూనే ఉండేవాడు అనమాట. ఏది వాళ్ళ ఫ్రెండ్స్తో, రిచ్ ఫార్మర్ ఫ్రెండ్స్తో. వాళ్ళు కూడా సర్లేరా అని చెప్పి ఓదార్చేవాళ్ళు, దాని మీద వాళ్ళు ఏం చేసేవాళ్ళు కాదు. కానీ ఒక ముసలి ఫార్మర్, ఇంకా అతను వేరే అతను ముసలి రైతు వచ్చి, అయ్యా ఎప్పుడు మాట్లాడితే వాళ్ళతో పాటు వీళ్ళతో పాటు నీ పొలం బాగాలేదని చెప్పి సొదాత్తం ఉంటావు ఎందుకు, నీ భూమిని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి సరిగ్గా దాన్ని నువ్వు పట్టించుకో అంటే ఈ యొక్క రైతు అన్నాడంట, ఏది ఎప్పుడు ఈ సోదేసే రైతు, అయ్యా నా ల్యాండ్ నేను చూసుకుంటున్నాను అయ్యా, కానీ అది అవ్వట్లేదంటే నువ్వు ఒక మైండ్ సెట్తో చేస్తున్నావు. ఏమనంటే నీ ల్యాండ్ ఎందుకు పనికిరాదనే దాంతో నువ్వు పైన దాన్ని చూసుకున్నావు, కానీ నువ్వు సరైన కేర్ తీసుకోవట్లేదు దాని పట్ల, సరైన కేర్ ఇప్పుడు నుండి తీసుకో, ఎందుకు అవ్వదో చూడ అన్నాడు. అని అన్న ప్రకారంగానే టైం పెట్టాడు, శ్రద్ధ పెట్టాడు, ఉన్నదాన్ని నేను ఎందుకు బాగు చేయలేను ఒక మైండ్ సెట్తో ఆలోచించి చేశాడు. దెబ్బకి మొత్తం సెట్ అయింది. ఆ సంవత్సరంలో హీ గాట్ ద బిగ్గెస్ట్ వన్. అంటే వీళ్ళకున్న పొలాలు, అదే పంట పొలాలు అంటే ఏమంటారు ద ఈల్డింగ్, ఆ ఈలుకి వచ్చిన దానికంటే ఎక్కువ ఈలుకి వచ్చిందనమాట. అదే అంటున్నా, ఇక్కడ ఇస్సాకు కూడా అదే, నన్ను దేవుడి స్థలంలో ఉండిపోయామన్నాడు. ఇంకా నాకు తెలిసింది ఏంటంటే ఈ యొక్క రకమైన ఫార్మింగ్, నాకు ఈ వ్యవసాయంది ఎందుకు పనికిరాని నేలల్లో ఎలాంటి సీడ్స్ వేస్తే అసలు ఎందుకు కూడా పనికిరావు. ఎందుకంటే ఆ రోజుల్లో గట్టి నేలను చూశారనుకోండి వెంటనే జనాలు అక్కడి నుంచి వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు సరైన ఫార్మింగ్, వ్యవసాయం లేదు, మిషన్స్ లేవు, ఇప్పుడులాగా ట్రాక్టర్లు లేవు, ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేవు, ఏమీ లేవు. అలాంటి సమయంలో నేలని ఒక సారవంతమైన మన మంచి నేలగా చేయటం అనేది ఆషామాషి కాదు, వాళ్ళకి ఇంకా అయిపోద్దాలి పని. కానీ ఓపికతో ప్రభువు చెప్పాడు కాబట్టి ఇక్కడే ఉండి అది బతికైనా సావైనా సరే నేను దీంట్లోనే పని చేసుకుంటా అని ఒక మైండ్ సెట్తో ముందుకెళ్ళాడు. అదే మొబిలిటీ అనగా మూమెంట్. పని చేశాడు. నేను అదే అంటున్నా, ఇస్సాకేం కంప్లైంట్ చేసుకుంటూ కూర్చోవాలా,
నాకు సరిగ్గా నేల లేదు కాబట్టి నేను చేయలేకపోతున్నాను ప్రభు అని. మరి మన జీవితంలో కూడా మనము నీకు ఉన్నది ఒక బుడబొడ్డ జాబ్స్ అయ్యి ఉండొచ్చు, 20,000-30,000 సంథింగ్ అలా వచ్చే జాబ్ ఏమో. నాకు సరైన జాబ్ లేదు కాబట్టి నేను అదేంటి చేయలేకపోతున్నాను, లేకపోతే నాకు అమౌంట్ సరిపోవట్లేదు కాబట్టి నేను ఫైనాన్షియల్గా నా యొక్క ఫ్యామిలీలో నేను చేయలేకపోతున్నాను. ఇలా మనం కంప్లైంట్లు చేసుకుంటూ కూర్చోవడం కాదండి. ఇంకొంతమంది ఒక బ్యాచ్ ఉంటుంది, నేను చూసాను, చాలాసార్లు చూసాను చర్చిలోని, ఇక్కడ కదా నేను ఫిలిప్పైన్స్లో చదువుకునేటప్పుడు కూడా చూసాను. అంటే ఆమె దగ్గరికి వెళ్ళి తెలిసిన ఒక లేడీ, వై యు నాట్ ప్రేయింగ్ టు గాడ్ డైలీ అని, అంటే జనరల్గా ఆమెతో జరిగిన ఒక సంభాషణలు అడిగితే, ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ సో గాడ్ విల్ నాట్ హియర్ మీ రైట్ నౌ. నేను సరిగ్గా లేను కాబట్టి నేను ప్రార్థన చేసిన ప్రభువు వినడం. అది ఎట్టా ఉందంటే, నాకు మురిగంటుకుంది కాబట్టి నేను స్నానం చేయను అన్నట్టు ఉంది. మురిగంటుకొని నేను స్నానం చేసేది అసలు అర్థం లేనట్టు అయిపోద్ది అర్థం అక్కడ. అదే అనమాట ఇక్కడ కూడా జరిగేది అదే. మనకి ఇఫ్ యూ హ్యావ్ ఎ స్మాల్ జాబ్, దాంట్లో ఎలా విశ్వాసంగా ఉండాలో నువ్వు నేర్చుకో. నిజమే, నీకున్న చిన్న జాబే 20-30 వేలే నీకు వస్తాయి అనుకో, అది నీకు సరిపోట్లా ఇంటి ఖర్చులకి, దాన్ని సరిగ్గా ఎట్టా వాడాలో నేర్చుకో. అంతేగాని ఇప్పుడు అదేంటి మనకి లేని దాని గురించి ఊహించుకుంటూ, దాని గురించి కంప్లైంట్లు చేసుకుంటూ, దాని గురించి ఏనవడం తప్ప ఉన్నదాన్ని అట్లా ఉపయోగించుకోవాలనే కాన్సెప్ట్ మనకి రావాలండి. ఇస్సాకు చేసింది అదే. ఈ నేల అస్సలు అవదురా బాబు, నా వల్ల కాదు. సరే, వీళ్ళు చెప్పినట్టు నేలని సారవంతం చేసిన తర్వాత కూడా వర్షాలు టైంకి పడవు, ఎండలు ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎంత దారుణంగా ఉంది, నేను చేసినా ఏం లాభం అని చెప్పి కూర్చోాలా. ప్రభు నాకు మాట ఇచ్చాడు కదా, నా వంతు ప్రయత్నం నేను చేస్తాను, అంతే ఆయన చేసింది. ఈవెన్ అంత ఎందుకంటే ఇప్పుడుండే జనరల్ ఫార్మర్స్ కూడా తెలుసు, చిన్న చిన్న రైతులు కూడా తెలుసు ఏంటి ఒక నేల అది ఇంచుమించు పాడు భూమి, అలాంటి ఒక పనికిరాని భూమిలాగా ఉన్నా సరే, బీడు భూమి అలాంటి సంథింగ్, అలాంటి ఏదైనా సరే నువ్వు కనుక సరిగ్గా జాగ్రత్త తీసుకొని ఎవ్రీడే కనుక సరిగ్గా జాగ్రత్తలు, అంటే వాటరింగ్ చేయటమో, దాన్ని తవ్వటమో సంథింగ్ కరెక్ట్గా నువ్వు తీసుకుంటే అది పనికొచ్చే నేల మారిద్ది, సాఫ్ట్ అయ్యిద్ది. సేమ్ అదే విధంగా ఇస్సాకు కూడా చేసింది అదే. హీ మెయింటైన్డ్ ద స్టెబిలిటీ అండ్ హీ కంటిన్యూడ్ దట్ మొబిలిటీ ఆల్సో. నీకు అదే మనకు కూడా జీవితాల్లో ప్రభు కొన్నిసార్లు నిన్ను ఈ పనిలో ఉండు అని చెప్తాడు, ఈ పని చెయ్యి అని చెప్తాడు, లేదంటే ఎక్కడుండు అని చెప్తాడు, ఇలా ఉండు అని చెప్తాడు. అలాంటివి చేసేటప్పుడు ఉన్నదాన్ని మనం కంటిన్యూ చేయగలుగుతున్నామా, లేదంటే ఇస్సాకు కాకుండా మిగతా జనాలు ఉన్న నాళ్ళ పరిగెట్టేస్తున్నాం అటు ఇటు చెక్ చేసుకున్నాం ఒకసారి. నేను అదే అన్నాను ఇందాక కూడా వాక్యంలో, గాడ్ బ్లెస్సెస్ ద పీపుల్ హూ స్టేడ్ ఫెయిత్ఫుల్లీ. ఎవడైతే విశ్వాసంగా స్థిరంగా ఉంటాడో ఆడిని మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు. చాలా కొట్టే తెచ్చేలాగా చాలా సింపుల్గా చెప్పాడు ప్రభు, ఎక్కువ స్టేపు లేక కూడా లేదు. ఆయన ఏమో మళ్ళీ ఇంట్రడక్షన్ చేసుకోవాలా, సింపుల్గా వచ్చి ఇక్కడ ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అయిపోయింది అంతే దర్శనం, ఇంకేమీ లేదు ఎక్స్ట్రా. ఇంక ఉన్నాడు పాడుపడిపోయిన భూమిలో పని చేసుకుంటూ ఆయన పని ఏం చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఒకసారి మనం ఆలోచించుకుందామండి, ఆర్ వి మెయింటైన్ దట్ కైండ్ ఆఫ్ మొబిలిటీ? అలాంటి రకమైన, నేను అదే అంటున్నాను, నీకు నీ చిన్న జీతాల్లో కావచ్చు, దాంట్లో అయినా సరే దాన్ని ఎట్టా వైజ్గా ఉపయోగించాలి, నేను వైజ్గా ఎట్టా ఇంట్లో అట్లా సర్దాలి, ఇంటి పనుల కోసము ప్రతిదీ. నేను అదే అంటున్నా, లేని దానికోసం మనం కంప్లైంట్లు చేసుకుంటూ ఏడుతో కూర్చున్నామంటే అది అట్టానే ఉండిపోతుంది. కానీ అందుకనే ఒక విగ్రహం కూడా ఉంటుందండి, అది ఎగ్జాక్ట్గా ఎక్కడో తెలియదు కానీ నేను జస్ట్ ఒక పిక్చర్లో చూసా. అంటే అది అందరికీ తెలిసిందే, జనరల్గా అందరికీ తెలిసింది ఏంటంటే ఒక కూర్చొని ఉండే విగ్రహము, ఒక నెగిసి వెళ్ళే విగ్రహం ఒకటి ఉంటుంది. అనగేంటంటే కూర్చొని ఉన్నవాడు ఆలోచిస్తూ అలానే కూర్చొని ఉండిపోతాడు, కానీ లెగిసి ఏదైతే అది చేద్దాం అనుకున్నవాడు అదేంటే సాధిస్తాడని చెప్పి. ఇక్కడ ఇస్సాకు దగ్గర కూడా జరిగింది అదే. ఈ ల్యాండ్ పనికిరాదు, ఇక్కడ నుంచి వెళ్ళలేను, ఏం చేద్దామని ఆలోచిస్తా కూర్చోాలా. సరే ఉన్నది ఇదే కదా, దీంట్లోనే స్టార్ట్ చేద్దాం అంతే. ఈవెన్ వీ హ్యావ్ టు డూ ద సేమ్ అండి, ఈవెన్ ఇన్ అవర్ స్పిరిచువల్ అండ్ ఫిజికల్ లైఫ్. మన ఆత్మీయ జీవితాల్లో అయినా సరే, నార్మల్ లైఫ్లో అయినా, దేంట్లో అయినా సరే అలాంటిది ఉన్నదాన్ని ఎట్టా ఉపయోగించుకుందాం, చెక్ చేసుకుందాం ఒకసారి ఇస్సాకులాగా. ఇంకా అలానే మనం ఇంకా ముందుగా చూద్దాము. అలానే మీరు 14వ వచనం, 15వ వచనం. ఇతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు తగిన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను కూల్చివేసిరి. చదువు కంటిన్యూషన్ ఎలా? అబీమెలెకు
నీవు మాకంటే బహుబలము గలవాడవు కనుక ఆ, మా యుద్ధ నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా ఆ. ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరార్ లోయలో గుడారం వేసుకొని అక్కడ నివసించాను. ఇంకా అంటే మీరు చాలు కానీ ఇంకా చాలా చదువుకుంటే వెళ్తే సింపుల్గా ఏంటంటేనండి పూర్వపు రోజుల్లో ముఖ్యంగా అలాంటి రోజుల్లో అప్పటికైనా కాదు ఇప్పటికైనా అంతే ఏంటంటే వాటర్ ఈజ్ లైఫ్. నీళ్ళు అన్నది చాలా ముఖ్యమైనది. ఆ రోజుల్లో బావులు కలిగి ఒకడు ఉన్నాడు అంటే ఆడు చాలా అదృష్టవంతుడని. ఎవడన్నా వచ్చి కనుక నీ యొక్క బావిని మూసేయటం కానీ చేస్తున్నాడంటే నీ భవిష్యత్తును ఆపేస్తున్నట్టు అక్కడ అర్థం. చాలా ముఖ్యమైనది. అది కూడా నెగివ్ అని అలాంటి ప్రాంతాల్లో, ఎందుకంటే ఎడారి ప్రాంతాలు, అలాంటి ప్రాంతాల్లో బావిలు ఇలాంటి వాటిని ఆపేయటం అంటే చాలా కష్టం. అక్కడ మీరు చదవండి, ఇస్సాకుకి దేవుడు ఇలా ఆస్వాదిస్తున్నాడని తెలిసి వీళ్ళు తట్టుకోలేక చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి ఆయన యొక్క దాంట్లో మట్టి వేయటం స్టార్ట్ చేశారు, ఆయనతో గొడవలు పెట్టుకోవటం స్టార్ట్ చేశాడు. అక్కడ జరుగుతుంది అదే. ఇస్సాకు దగ్గరికి వచ్చి గొడవ పెట్టుకుందామని చూశాడు, ఆయన ఏం రెప్పలే ఇవ్వాల, కాముకి వెళ్ళిపోయాడు. ఆయన దాంట్లో మట్టి వేసేసారు, సరే పర్లేదని చెప్పి మళ్ళీ పక్కన నుంచి అట్టనే వేరే చోటుకి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకొంతమంది వచ్చి అదేంటి దీనికోసం ఎంత దాకంటే అంత దాకెళ్ళటానికి చూశారు, అయినా సరే పర్లా, మళ్ళీ అక్కడి నుంచి కాముకి వెళ్ళిపోయాడు. హీ డిడెంట్ వేస్ట్ ఈజ్ ఎనర్జీ. ఆయన యొక్క ఎనర్జీని వేస్ట్ చేయలేదు. నేను అదే అంటున్నా, మీ అందరికి కూడా గుర్తు చేస్తుంది ప్రభు అదే. ఎవ్రీ బ్యాటిల్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ నాట్ ఎ రియల్ బ్యాటిల్, ఆర్ ఇట్స్ ఏ మస్ట్ అండ్ షుడ్ బ్యాటిల్. నీ జీవితంలో కొన్నిసార్లు ఈ వచ్చే పోరాటాలు చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు, బట్ ఎవ్రీ టైమ్ ఇట్స్ నాట్ ఏ రియల్ ఏ వార్. అది నిజంగా యుద్ధం అని కాదు. సమ్ టైమ్ ఇట్స్ జస్ట్ డిస్ట్రాక్షన్స్. అవి ఏంటంటే నీ యొక్క అసలైన పని మీద నుంచో లేదా ఇంట్లో నుంచి నిన్ను పక్కకి తోసేసే లాంటి ఒక చిన్న పనులు మాత్రమే. ఇక్కడ ఇస్సాకుకి తెలుసు ఏంటంటే ప్రభు నా యొక్క పట్ల ఒక క్లారిటీ ఆయనకు ఉంది, ఒక విజన్ ఆయనకు ఉంది. అట్ ద రైట్ టైం ఐ నో హీ విల్ బ్లెస్ మీ. ఆయన ఆ క్లారిటీ ఆయనకు ఉంది కాబట్టి అప్పుడు దాకా నన్ను నేను ఎట్టా సస్టైన్ చేసుకోవాలంటే అప్పుడు దాకా నేను ఎట్టా బతకాలన్నది ఆయన క్లారిటీ ఉంది కాబట్టి ఆయన పైన ఆయన చూసుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ ఒకటి మాత్రం నిజమండి, ఎందుకంటే బావిలకి మీరు చరిత్ర చదువుకోండి, జనరల్గా నాట్ ఓన్లీ బైబుల్ హిస్టరీ బట్ జనరల్ హిస్టరీ కనుక చూసుకుంటే బావుల కోసం యుద్ధాలు జరిగిన రోజులు ఉన్నాయి, రక్తాలు చిందించిన రోజులు ఉన్నాయి, అతి దారుణంగా వందలు చచ్చింది. ఎందుకంటే వాటర్ ఈజ్ వెరీ 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 ప్రెషియస్. ఇప్పుడు కూడా ఈవెన్ దెర్ ఈజ్ అన్ యాడ్, ఒక యాడ్ కూడా వచ్చిందండి టీవీలో. ఏంటంటే అది దానికి అవార్డు కూడా వచ్చింది. ఒక మంచి ఎడారి ప్రాంతము, ఆ ఎడారి ప్రాంతంలో మధ్యలో ఒక ఏంటిది పెద్ద వాళ్ళ ఇంట్లో చూస్తే ట్రాన్స్పరెంట్ గ్లాసులతో చేసిన వాష్రూమ్స్ ఉంటాయి చూసారా, వాటితో కట్టిన ఒక వాష్రూమ్ ఉంటుంది అనమాట. దాంట్లో లోపల అదే మామూలుగా షవర్ ఉంటుంది. ఒక అతను జనరల్గా ఒక లేడీస్ ఒక అదే ఫ్యామిలీ ఎడారి కదా నీళ్ళు తెచ్చుకోవడానికి అచ్చం సాంబ్రాయి స్త్రీలాగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అయితే ఇదేంటో ఉన్నట్టుండి ఎక్కడి నుండి వచ్చింది అబ్బాయి ఇదని చెప్పి దాని లోపలికి వెళ్తే ఆయనకి ఏం అర్థం కాదు, పల్లెటూరు వాళ్ళు కదా, ఏంటని చెప్పి బట్టలు ఏదో ఉంటాయి నక్కంగా నీళ్ళు వస్తుంటాయి పై నుండి. చూసి ఆశ్చర్యపోయి ప్రతి ఒక్కడు వెళ్ళిపోయి ఆ డోర్ ఉంటుంది చూసారు దాన్ని అడ్డు తీసేసి బిందులు పట్టుకొని నుంచొని ఇంకా నీళ్ళు అందరూ అక్కడే పట్టుకుంటుంటారు అనమాట, ట్యాప్ ఆన్ చేసేసి ఆ షవర్లోంచి వచ్చే నీళ్ళు. నేను అంటే అక్కడ దాని యాడ్కి అర్థం ఏంటంటే మనం చాలా సహజంగా జనరల్గా కొన్నిసార్లు నీళ్ళని కావాల్సిన దానికంటే కొద్దిగా వేస్ట్ చేస్తుంటాం, కానీ ఇలాంటి వాళ్ళకి అది ఎంత ముఖ్యమో చూడండి అని. ఇప్పుడు ఇస్సాకు పరిస్థితి కూడా అంతే. అలాంటి ఎడారి ప్రాంతాల్లో బావిల్లో కూడా అతనికి అడ్డెళ్తూ లేకపోతే అతన్ని తొక్కేస్తూ ఏదో విధంగా ఇన్ని డిస్టర్బ్ చేద్దాము అనే పొజిషన్లో ఉన్నా సరే, అందుకే ఆయన పెట్టినట్టు హీజ్ అ చిల్ గాయ్ అని చెప్పి, అది సరే నాతో గొడవ వస్తారా, మీతో వాదించే ఓపిక టైం నాకు లేదు, నేను వెళ్ళిపోతాను అక్కడి నుంచి అలా అని చెప్పి దేవుడు చెప్పిన ప్రాంతం నుంచి మాత్రం వెళ్ళలేదు వేరే చోటకి. అక్కడక్కడే వేరే చోటకి తిరుగుతున్నాడు, కానీ వాళ్ళతో మాత్రం ఏం పెట్టుకోవాలి గొడవ. చివరికి ఎక్కడ కూడా చూద్దాం. ఇప్పుడు 18 చదివారు కదా, సారీ ఒక్క నిమిషం నేను తప్పుకి వెళ్ళిపోయా. మీరు అక్కడ చూసుకుంటే ఈ యొక్క ఇస్సాకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ వెళ్తాడండి. వీళ్ళతో గొడవ పడిన ప్లేస్ అన్నిటికీ మనకు అది మెయిన్ కాదు, కానీ 22వ వచనం చదవండి. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి తవ్వించెను, దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలుగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుమనుకొని
దానికి రహేబోతు అను పేరు పెట్టెను. చాలండి. అంటే అక్కడ మీరు చూస్తే ఇస్సాకు అన్నీ అక్కడ ముందు కూడా ఇంకొక బావి కనిపెడుతుంది. ఆ బావి దగ్గర ఈ నెల్లి తీసుకొని కూర్చుంటానంటే అక్కడ వచ్చి గొడవ పెట్టుకున్నారు. దానికి ఎసెక్ అనే పేరు పెడతారనమాట. అలా రకరకాల అనమాట. చివరిగా ఎక్కడికి వచ్చి ఆగినప్పుడు దానికి ఏంటి రహేబోతు. ఓకే, దానికి అర్థం ఏంటంటే గాడ్ మేడ్ అస్ రూమ్ ఫర్ అస్ అని అర్థం సింపుల్గా. అంటే ఇక్కడ అదే అనమాట. చివరికి ఇఫ్ యూ మెయింటైన్ దట్ స్టెబిలిటీ అండ్ ద మొబిలిటీ ద గాడ్ విల్ గివ్ యూ ఎ ఫెర్టిలిటీ అన్నట్టు. అంటే ఏంటంటే నీకు కావాల్సింది నీ యొక్క పని కొన్నా సరే దానికి కావాల్సిన అదేంటి ఏమంటారు ద ఎగ్జాక్ట్ వర్డ్ వసతులు కావచ్చు, లేదంటే సారవంతాన్ని, ఆ కైండ్ ఆఫ్ నీ యొక్క బ్లెస్సింగ్స్ని ప్రభు ఇస్తాడని చెప్పాక అర్థం అనమాట సింపుల్గా. ఇక్కడ అదే మన జీవితాలు కూడా ఒకసారి మనం గుర్తుపెట్టుకుందాము. నీ చుట్టుపక్కల కొన్నిసార్లు ఉండే నీ యొక్క నైబర్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, లేదంటే కొన్నిసార్లు ఏదో ఒకటి ఎవరో ఒకరైనా సరే నిన్ను నీ యొక్క పని నుండి డిస్ట్రాక్ట్ చేయటానికి గొడవలో లేకపోతే ఇదో ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఇన్స్టెడ్ ఆఫ్ విన్నింగ్ దట్ స్టూపిడ్ అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్, ఫోకస్ ఆన్ యువర్ కాలింగ్. అంటే అలాంటి అర్థం లేని చిన్న వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టకుండా ఇస్సాకులాగా దేవుడు నీకు ఇచ్చిన పిలుపు మీద, నీ యొక్క ఎదుగుదల మీద, నీ కుటుంబం మీద, నీ యొక్క పని మీద, వీటి మీద ఒక కాన్సన్ట్రేషన్ పెట్టుకోండి. ఫోకస్ అనవసరమైన వాటి మీద కాదు, అవసరమైన వాటి మీద. అలా పెట్టుకుంటేనే ప్రభువు అక్కడ చెప్పినట్టు రెహోబోతు అలాంటిదే మీకు ఇస్తాడు. మీ జీవితంలో మీకు అది కావాలనుకుంటా. ఎందుకంటే అక్కడ ఇస్సాకు యొక్క అవసరాన్ని ప్రభు చూశాడు. ఆయనకేం కావాలి, ఎందుకంటే ఇలాంటి ఎడారి ప్రాంతంలో నా బిడ్డ నన్ను నమ్ముకొని నేను చెప్పాను కదా అని చెప్పి అక్కడే ఉండిపోయి ఉన్నాడు. నా బిడ్డకి నీళ్ళు కావాలి కాబట్టి ఒక బావి నేను ఇవ్వాలి. ఆ బావిని ఇద్దాము అని అనుకుంటే అదే మొదటి బావి కాదు, అప్పటికి ఎన్నో బావులు వెళ్ళిపోయి ఉంటాయి. మధ్యలో వచ్చిన ప్రతి దాంట్లోనే ఒకడైతే ఒక చోట వచ్చి ఇది నాదిరా అన్నాడు. ఇంకోటి ఏంటంటే దాంట్లో మట్టి వేస్తాడు. ఇంకోటి వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళబోతే నేను తంత అన్నాడు. ఎవరితో నేను గొడవ పెట్టుకోవాలి, కాముగా చెప్పినట్టు సరే నాన్న అని చెప్పి వెళ్ళిపోయి ఒక బావి దగ్గర ఆగాడు. అదే ప్రభు ఆయనకి ఇచ్చిన బావి రెహోబోతు. కాబట్టి నీ జీవితంలో అయినా మన జీవితంలో అయినా ప్రభువు నువ్వు ఈ చోట ఉండు, లేకపోతే ఈ పనిలో ఉండు, నువ్వు ఎలా ఉండు అని ప్రభు మనకు చెప్పాక ఆయనకి విధేయత చూపిస్తూ స్థిరత్వాన్ని మనం మెయింటైన్ చేస్తూ మన దాంట్లో మన పనుల్లో మనము అలానే ఒక ఏమంటారు విశ్వాసంగా కనుకుంటే చివరికి ప్రభు ఇచ్చేది రెహోబోతు అనగా గాడ్ విల్ గివ్ అస్ వాట్ వీ వాంట్. అక్కడ అర్థం ఒకటి, బట్ మనకి అర్థమని చెప్పాలంటే ఏ ప్లేస్, ఏ రూమ్, ఏ ప్లేస్ ఆఫ్ పీస్ అండ్ ఏ బ్లెస్సింగ్. అంటే మనకు కావాల్సింది ప్రభు మనకి ఇస్తాడు. అక్కడ ఆయనకి కావాల్సింది అయితే మనకు కావాల్సింది ఏంటిదో ప్రభుకి తెలుసు కాబట్టి అది దేవుడు ఇస్తాడు. కాకపోతే అది చెయ్యాలంటే ముందుగా మనం ప్రభు చెప్పినట్టు చేయాలి. కాబట్టి ఇస్సాకు దగ్గర మనం నేర్చుకోవాల్సిన ఈ యొక్క మూడు విషయాలు కనుక మనం కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా తోడు మనం ప్రభువే మనకి ఇస్తాడండి. ఓకే, ఈ విషయాల్లో కనుక మనం సరిగ్గా ఉంటూ ఆయన యొక్క బ్లెస్సింగ్స్ని పొందే వాళ్ళకి ఉండాలి. ఎందుకంటే ఇలాంటివి చేయటం వల్లే ఆటోమేటికల్లీ యూ విల్ సీ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. అది ఆటోమేటిక్గా ఆయన ఏమి ఇస్సాకి వెళ్ళి మాట్లాడితే ప్రభువా నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను కదా, నాకు ఎప్పుడు ఇస్తావా అని చెప్పి రోజు ప్రార్థన చేసి దేవుడిని ఇసుకెత్తాను కూర్చోాలా. ఆయన చేస్తాడు అని చెప్పాడు కాబట్టి నేను కామకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ ఉన్నాడు. ఇవ్వాల్సిన టైంలో ప్రభు ఇచ్చాడు అంతే. కాబట్టి అన్నెసరీ ఇలాంటి చిన్న ఆర్గ్యుమెంట్సో లేకపోతే అన్నెసరీ స్టూపిడ్ బ్యాటిల్సో మన జీవితంలో జరుగుతూ ఉంటే వాటి వల్ల మనం మూడ్ ఆఫ్ అవడం తప్ప ఏమీ అవసరమే ఉండదు. ఓకే, అందుకనే ద చిల్ గాయ్ లైక్ ఇస్సాకు శాంతంగా ప్రశాంతంగా ఆయన పని ఆయన చూసుకుంటూ ఎవరితో చేయకుండా కాముకి వెళ్ళిపోయాడు. ప్రభు సమయానికి ఆయన ఆస్వాదించాడు. అలాంటి వాడిగా మనం ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, మీలో ఎవరికైనా ఏదేంటిది యాకోబులాగా యుద్ధం చేసిన ధైర్యం ఉందంటే చెయ్యండి, నేను మాత్రం ఇస్సాకులాగే ఉంటాను అనమాట. ఓకే, కాబట్టి ఈ 3 విషయాలు సరిగ్గా ఉండాలని కోరుకుంటూ నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. దేవా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. తండ్రి మాకు జనరల్గా ప్రభు ఈ అబ్రహాం గురించి యాకోబుల గురించి లేకపోతే ఎంతోమంది గురించి వింటూనే ఉన్నాం, కానీ ప్రభు ఇస్సాకు ద్వారా కూడా దేవా మాకు ఇంత మంచి వాక్యాన్ని మీరు మాకు అందించినందుకు మీకు వందనాలు. ఇస్సాకులాగే ప్రభు మీరు ఇస్సాకు చెప్పినట్టు ఎలా అయితే చెప్పారో అలానే ప్రభు మేము కూడా ఈ యొక్క అన్స్టేబుల్ వరల్డ్లో ఒక స్టెబిలిటీని స్థిరత్వాన్ని మీరు వచ్చేదాకా ప్రభు మీరు ఆకడ వచ్చేదాకా అలాంటి రకమైన స్థిరత్వాన్ని మేము మెయింటైన్ చేయడానికి
వీరు మాకు సాయం చేయండి. అలానే అప్పుడు దాకా మా పనుల్లోనూ మేము విశ్వాసంగా ఉండటానికి మాకు సాయం చేయండి. ఎందుకంటే ఈ యొక్క ప్రభు మాకు ఏది ఇవ్వాలో మీకు తెలుసు ప్రభు, మీరు ఇస్తారన్న విశ్వాసం మాకు ఉంది కాబట్టి అప్పుడు దాకా ఇస్సాకులాగే ప్రభు మీ మాట వినే బిడ్డలకు మేము ఉండడానికి మాకు సాయం చేయండి. ఇంక ముందున్న కార్యక్రమం సమస్తాన్ని కూడా ప్రభు మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు యేసు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.